యుద్ధం చేసే సైనికుడికి ఆయుధం ఎంత అవసరమో అలానే కంటెంట్ క్రియేట్ చేసే నాకు కెమెరా కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుతం నా దగ్గర ఏ ప్రొఫెషనల్ కెమెరా లేదు. పోనీ జంజెట్ పిల్లలు చేసినట్టు మొబైల్లో క్రియేట్ చేద్దామంటే నా దగ్గర ఉన్న మొబైల్ వీడియోకి అంత వర్త్ కాదు. ఫొటోస్ బాగా వస్తున్నాయి కానీ వీడియోస్ కి అంత వర్త్ కాదు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న టైంలో నాకు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పక్కన పెట్టేసిన, అంటే కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కెమెరా గుర్తొచ్చింది. కెనాన్ 700D. ఎక్కడో మూల పెట్టేసిన ఆ కెమెరాని ఇప్పుడు బయటికి తీయాలి. పదండి వెళ్తూ మాట్లాడుకుందాం. 2016 సంవత్సరంలో, అంటే కరెక్ట్గా 10 ఇయర్స్ బ్యాక్, నా ఫ్రెండ్ విశాల్ పర్చేజ్ చేశాడు ఈ కెమెరాని ఒక షార్ట్ ఫిలిం కోసం. ఆ షార్ట్ ఫిలిం పేరు లైఫ్ ఆఫ్ ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిలిం తీయటం కోసం కెమెరా కొనేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో 2016లో, అంటే 2026లో అందరి దగ్గర కెమెరాలు బాగా అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కువ మంది కొనేస్తున్నారు. కానీ 2016 ఆ టైంలో ఎక్కువ మంది దగ్గర కెమెరాలు ఉండేవి కావు. అండ్ ఎవరినైనా అడిగినా వాళ్ళకి వేరే వేరే వర్క్స్ ఉండేవి కాబట్టి అడగటం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఆ టైంలో ఇంకా మేము చేసేది లేక ఎవరిని అడిగినా వేస్ట్, ప్రాజెక్ట్ డిలే అయిపోతుందని చెప్పేసి 40,000 పెట్టి అప్పటికప్పుడు కొనేశాడు విశాల్. ఆ తర్వాత రోజులలో నేను సినిమాటోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీలో బిజీ అయిపోవడం వల్ల ఈ కెమెరాని పక్కన పెట్టేశాను. నాకు కాంటెంట్ క్రియేట్ చేయడం అనే థాట్ ఇప్పటి నుంచి కాదు, 2018 నుంచే ఉంది. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నా ఎందుకు చేయలేదు అంటే, చిన్నపిల్లోడు స్కూల్కి ఎందుకు రాలేదురా అంటే చెప్పడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అలాంటి కారణాలు 100 ఉంటాయి నా దగ్గర. సో ఇప్పుడు అవన్నీ టైం వేస్ట్ పంచాయతీలు. చేయనప్పుడు చేయలేదు అంతే. ఇప్పుడు మళ్ళీ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కెమెరా కావాలి అనేది నా థాట్ అనమాట. ఇందాక చెప్పే కదా, నా దగ్గర ఉన్న కెమెరా ఫొటోస్కి బాగా వస్తుంది, బట్ వీడియోస్ అంత మంచిగా రావట్లేదు. అంటే నాకు అసలు అందులో అట్లీస్ట్ 60 frames per second సెట్టింగ్ కూడా లేదు. అది లేనప్పుడు వీడియో అంత లుక్ అనిపించదు. ఒకవేళ నేను లాంగ్ వీడియో చేసినా అది కొంచెం హ్యాంగ్ అవుతుంది, స్ట్రక్ అయి వస్తుంది. ఇంకా అలా కాంటెంట్ క్రియేట్ చేయడమే వేస్ట్. ఓపెన్ కెమెరా అని, బ్లాక్ మ్యాజిక్ అని, ఏవేవో రకరకాలన్నీ ఆన్లైన్లో యూట్యూబ్లో చాట్ జీపీటీని అన్నీ అడిగి వేసి చూసా. కానీ 256 GB ఫోను మొత్తం ఖాళీ చేసినా సరే నేను వీడియో తీస్తే హ్యాంగ్ అయిపోతుంది. అంటే అది ఒకవేళ మరి సాఫ్ట్వేర్ ప్రాబ్లమా ఇంకోట తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే వీడియో చేస్తే ప్యూర్ వీడియోలో రావట్లేదు, హ్యాంగ్ అయిపోతుంది. అది ఎడిట్ చేసినా, రెండర్ చేసినా, ఏం చేసినా అదే అవుతుంది. కాబట్టి మొబైల్తో కాంటెంట్ అనేది కొంచెం మంచి మొబైల్ తీసుకునే వరకు కుదరదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మొత్తం GoPro Hero 9లో రికార్డ్ అవుతుంది. ఈ GoProతో కొన్ని వీడియోస్ మాత్రమే తీయగలుగుతాం. లైక్ ఇలా వ్లాగ్స్కి చాలా బాగా అనిపిస్తుంది. సినిమాటిక్ ఫీల్ రావాలంటే GoProలో కుదరదు. ఈ కెమెరా కూడా నేను 2019లోనో ఎప్పుడు పర్చేజ్ చేసినట్టు గుర్తు, ఎక్కువ వాడలేదు. ఒకసారి రష్యా తీసుకెళ్ళినప్పుడు దీంట్లో బ్యాటరీ అలానే ఉంచి ఫ్లైట్లో తీసుకురావటం వల్ల ఆ టెంపరేచర్కి లోపల ఉన్న బ్యాటరీ ఉబ్బిపోయి మదర్ బోర్డు మీద ఎఫెక్ట్ పడింది. మదర్ బోర్డు మీద ఎఫెక్ట్ ఎలా పడింది, ఏ రేంజ్లో పడిందంటే, ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకొచ్చి కొత్త బ్యాటరీ తీసుకొచ్చి దీనికి వేసినా అది ఒక 10-15 మినిట్స్లోనే దిగిపోతుంది. అండ్ 100% ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ అయినా దాని మూడ్ని బట్టి ఒకేసారి 0 అయిపోతుంది, ఒకేసారి 90కి వస్తుంది. సో అలా అనమాట. దీంతో కంటిన్యూస్గా దీన్ని నమ్ముకొని కాంటెంట్ అంటే కష్టం. రెండోసారి గోవా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని గోవాకి తీసుకెళ్ళి అండర్ వాటర్లో హై ప్రెషర్లో ముంచారు, వాటర్ ప్రూఫ్ కేజ్ ఉందని. బట్ ఏ కెమెరా అయినా సరే దానికంటూ కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని అంతసేపే ఉంచాలి. అంతకంటే హెవీగా ఉంచామంటే వేడెక్కి హీట్ ఎక్కి పేలిపోతుంది. అఫ్కోర్స్ పేలిపోకముందే బయటికి తీశారు కానీ చాలా హీట్ అయిపోయింది. దానివల్ల ఇంకా ఎఫెక్ట్ పడింది అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఎలా కవర్ చేస్తున్నా అంటే, ఒక 2 థర్డ్ పార్టీ బ్యాటరీలు తీసుకొని, అంటే GoPro ఒరిజినల్ కాదు, థర్డ్ పార్టీ బ్యాటరీస్ తీసుకొని ఒక పవర్ బ్యాంక్ మెయింటైన్ చేస్తున్నా. ఇంకా నాకు ఇది అలవాటు అయిపోయింది. పవర్ మార్చడం, బ్యాటరీ అయిపోతే పవర్ మార్చడం, మళ్ళీ పెట్టడం, అలా అలవాటు అయిపోయింది. 700D బయటికి తీసిన తర్వాత నేను నా GoPro సెటప్ కూడా చూపిస్తాను మీకు. ఇవే ప్రస్తుతం నా దగ్గర ఉన్న కెమెరాలు, వీటితోటే కాంటెంట్ క్రియేట్ చేస్తా. మరి నువ్వు సినిమాటోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఎలా చేస్తున్నావు అనే డౌట్ మీకు రావచ్చు. అది ప్రాజెక్ట్ని బట్టి, అవసరాన్ని బట్టి రెంట్కి తీసుకెళ్తా. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏముంది, అక్కడ ఏం అవసరం ఉంది అనే దాన్ని బట్టి ఎప్పటికప్పుడు రెంటే, కాబట్టి అది నో ఇష్యూస్. బట్ కంటిన్యూస్గా మన దగ్గరే ఒక కెమెరా అయితే కంపల్సరీ ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం
ఆ, ఇప్పుడున్న బడ్జెట్లకి కొత్తది అయితే కొనదలుచుకోలేను. నా దగ్గర ఎలాగో ఆప్షన్స్ ఉంది కాబట్టి వీటిని వాడాలని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే 700D బాడీ. దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి, అంటే కరోనా అనుకోండి, ఇంకా కరోనా టైం నుంచి అసలు బయటికే తీయలేదు. జాగ్రత్తగా ప్యాక్ చేసి ఒక దగ్గర పెట్టా, అయినా సరే దుమ్ము చూడండి ఎలా పట్టిందో. ఈ కెమెరా పర్చేస్ చేసినప్పుడు దీంతో పాటు 2 బేసిక్ లెన్స్లు వస్తాయి. ఇది 1855mm లెన్స్. ముందు వెనక క్యాప్ లేకపోవడం వల్ల ఫంగస్ పట్టేసింది. అంటే నేను దీన్ని కొంచెం కోల్డ్ ప్లేస్లో ఉంచా, దానివల్ల ఫంగస్ చూడండి చాలా పట్టింది. ఓన్లీ ఫ్రంట్ గ్లాస్కే కాదు, వెనక వైపు కూడా పట్టింది. ఆ ఫంగస్ క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇది 55 to 250 లెన్స్. దీనికి కూడా సేమ్ ప్రాబ్లం, మొత్తం దుమ్ము కొట్టుకొని పోయి ఉంది, ఫంగస్ ఫామ్ అయింది. బట్ 1855కి ఇంకా హెవీగా ఉంది ఫంగస్. ఈ లెన్స్ ఎర్రర్ వస్తుంది, ఎట్ ది సేమ్ టైం ఆటో ఫోకస్ కూడా పనిచేయట్లేదు. అండ్ ఫైనల్లీ ఇది నా GoPro Hero 9 సెటప్. దీంట్లో మదర్ బోర్డు ప్రాబ్లం ఉంది, బట్ ఓకే నడుస్తుంది. నా దగ్గర జే మౌంట్ లేదు, ఈ రెగ్యులర్ మౌంట్ తోటే హెల్మెట్కి సెటప్ చేస్తున్నాను. ఇది డిజిటెక్ కాలర్ మైక్ సంబంధించిన కేబుల్, వైర్లెస్ మైక్. ఇది రిసీవర్ అండ్ 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఒకదాన్ని నేను మైక్ లాగా సెట్ చేసా, ఇంకొకటి కాలర్ మైక్ లాగా వాడుతున్నా. దీన్ని పెయిర్ చేయటం కూడా చాలా సింపుల్. రెండిట్లో పవర్ బటన్ ఆన్ చేసి, రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్లో పవర్ బటన్ ఆన్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పెయిర్ అయిపోతుంది. దట్స్ ఇట్. GoPro బ్యాటరీలు ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేయటం కోసం నేను వాడే పవర్ బ్యాంక్ ఇది. 20,000 mAh ఇది. 10 feet నుంచి కింద పడ్డది, అందుకే ఇలా ప్లాస్టర్ వేసి కవర్ చేసా, బట్ స్టిల్ రన్నింగ్. వీటన్నిటినీ సెట్ చేసుకున్న తర్వాత మన 700D అండ్ లెన్సెస్ తీసుకెళ్ళి హరిదాస్ మార్కెట్లో సర్వీస్కి ఇచ్చా. ఒక 2 days పడుతుందని చెప్పారు అది మొత్తం పూర్తవ్వడానికి, అండ్ వర్క్ కూడా ఎక్కువే ఉంటుందని చెప్పారు. అఫ్కోర్స్ నాకు కూడా తెలుసు అది. ఇది రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం.